అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై ఎమ్మెల్సీ కూడిపుడి సూర్యనారాయణరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సకాలంలో వర్షాలు కురవడం లేదని ఆయన పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లోని మడ అడవుల నరికివేత వల్ల తీవ్రంగా ప్రభావం పడుతోందని ఆరోపించారు. అలాగే విచ్చలవిడిగా చేపల చెరువుల ఏర్పాటుతో సహజ వాతావరణం దెబ్బతింటోందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఎస్ఆర్ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని కోరిన ఎమ్మెల్సీ అవసరానికి మించి నిధుల ఖర్చుపై ప్రశ్నలు లేవనెత్తారు. పర్యావరణ అంశాలపై అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తామని తెలిపారు. కేంద్ర పర్యావరణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. ఎల్నినో అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలంతా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పంటలన్నీ ఎండిపోయి ప్రజలందరూ కూడా పనులు లేక, వ్యవసాయ కూలీలు తినటానికి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు. దీనికి కారణం ఈ ప్రకృతి విలయానికి మెయిన్ కారణం మనమే. మరి ముఖ్యంగా ఇవాళ గ్రీవెన్సెల్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆపడానికి మరి మ్యాంగ్రూవ్స్ని పెంచాలని, చెట్లు పెంచాలని చెప్పి ఈ ప్రపంచం అంతా కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు, నాసా దగ్గర నుంచి అందరూ కూడా వార్న్ చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతో కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలు చేస్తున్నారు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ క్లైమేట్ విజిల్ బ్లోయర్స్ ఆర్గనైజేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇది. మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.